హాయ్ అండి. ఈరోజు పాలకూర ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని చూడండి. పాలకూర ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం పాన్‌లో ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనము 2 కట్టల పాలకూరను నీట్‌గా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది ఎగ్ ఫ్రైలో. ఆనియన్స్ మగ్గిపోయాయి కదా! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరనంతా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్, పాలకూర అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారము వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఆకుకూరలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఈ ఉప్పు, కారం వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకొని దీన్ని లిడ్ క్లోజ్ చేయకుండా సిమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఈలోపు మనము ఎగ్స్ తీసుకొని ఎగ్స్‌ని బాగా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 పెద్ద కట్టల పాలకూరకు డజన్ ఎగ్స్ తీసుకున్నాను. కావాల్సితే మీరు ఎగ్స్ తగ్గించుకోవచ్చు. చూడండి, ఆకుకూర ఇలా బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్నంతా కూడా ఆకుకూరపై ఇలా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. మనము ఎగ్ వేసిన తర్వాత ఫ్లేమ్ సిమ్‌లో పెట్టకూడదండి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే పెట్టి ప్రాసెస్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ బాగా పొడి పొడిలాడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా గరిటెతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా పొడి పొడిలాడుతూ అయిన తర్వాత ఫైనల్‌గా ఇందులో 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసుకోవాలండి. అంతే, ధనియాల పొడి వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని ఇలాగా సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. 1 మినిట్ తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకి అలాగే రైస్‌లోకి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే హెల్తీ కూడా కదండీ. మరెందుకు ఆలస్యం, డెఫినిట్‌గా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.